నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెయిర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే ఆరా రీడింగ్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్లో కూడా మీరు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది, అంటే కొన్ని వీడియోస్లో చూస్తుంది కూడా ఏంటంటే, ఎవరైతే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో, బ్రీడ్ డాగ్స్ని, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మోటివేట్ అయ్యి కొన్ని డాగ్స్, లేకపోతే పిల్లలు అడిగారని చెప్పో డాగ్స్ తెచ్చుకుంటారు, బ్రీడ్ డాగ్స్ని తీసుకుంటారు. కొంతమంది స్ట్రీట్ డాగ్స్ని కూడా పెద్ద మనసుతో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. కానీ మేబీ టైం ఇవ్వలేకో, మెయింటైన్ చేయలేకో చాలామంది తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఫస్ట్ మీ నుంచి ఏదైతే ఆ ప్రేమ కొద్ది రోజులు మీకు అలవాటు పడ్డాయో, మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫిజికల్గా వేరే స్ట్రీట్ డాగ్స్ ఏదైనా అటాక్ చేస్తే కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాంటివి, ఎవరికైనా డాగ్ అవసరం ఉంది అనే వాళ్ళు చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు, ప్రొటెక్షన్ కోసమైనా సరే. అలా అయినా చేయండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక, స్ట్రీట్ డాగ్స్ని దయచేసి అబ్యూస్ చేయకండి. స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, ప్రపంచంలో ఏ యానిమల్ని కూడా ఫిజికల్ అబ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మనలో ఉన్న కోరికల కోసం చాలామంది దేవతలకి జంతు బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. జంతు బలి ఇవ్వాల్సిన ప్లేస్లో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేం చేయొచ్చో కూడా శంకరాచార్యుల వారు మనందరికీ తెలియజేశారు. కుంకుమ పూజ కానివ్వండి, అనాథులకు అన్నం పెట్టడం కానివ్వండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానివ్వండి, ఇలా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఏదైతే చెయ్యాలో మనకు అది ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి అలా ఫాలో చేయండి. దయచేసి జంతు బలి మాత్రం ఆపే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలోని చాలా ఫెయిర్గా, ఎవరిని నొప్పించకుండా డెసిషన్స్ తీసుకోవడంలో చాలా ముందంజలో ఉంటారు. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో ఏదైనా మీ ఇంటికి సంబంధించి, మీ ల్యాండ్కి సంబంధించి, అలాగే మిగిలిన మీ ప్రాపర్టీస్కి సంబంధించి ఏవైనా కొన్ని కేసెస్ కోర్టులో ఉన్నట్లయితే కనుక, మీరు పోరాడి ఇంకా దేవుడే దిక్కు అని వదిలేసిన కేసెస్ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీక్లో మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ ప్రాపర్టీస్, మీ కష్టం మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. అలాగే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ విధంగా ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేలాగా ప్రతి విషయంలోని అలర్ట్గా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి దిశగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీ పేర్ల మీద కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద కానివ్వండి, ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ప్రాపర్టీస్ కొనడం కానివ్వండి, ఏదైనా స్థలాలు కొనడం, ఏదైనా ఇల్లు, మంచి హౌస్, డ్రీమ్ హౌస్ అంటాం కదా, అలాంటి ఇల్లు తీసుకోవడం కానివ్వండి, లేదా ఇల్లు హౌస్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ కానివ్వండి, లేదా హోమ్ డెకోర్ కానివ్వండి, ఇంటీరియర్ స్టైలింగ్ కానివ్వండి, అంటే ఇంట్లో మంచి మార్పులు చేస్తారు. ఇల్లు ఎక్స్పాన్షన్ చేయడంలో కానివ్వండి, లేదా ఏదైనా రెనోవేషన్ వర్క్స్తో పాటుగా ఇంట్లో గార్డెన్ కూడా, ఏదైనా మెడిటేషన్, యోగా ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ సాధన చేసుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఉండాలి. ఇంట్లో కానివ్వండి, ఇంటి పరిసరాల్లో కూడా మంచి మనం ప్రాక్టీస్ చేయడానికి కూడా మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అని చెప్పేసి గార్డెనింగ్ని కూడా మీకు అనుకూలంగా, చాలా ప్రశాంతంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండేలాగా గార్డెన్ని కూడా డిజైన్ చేసుకుంటారు. అలాగే ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువులు కొనడంలో కానివ్వండి, కొన్ని పాత వస్తువులు ప్లేస్లో కొత్త వస్తువుని తీసుకొచ్చి అవి రీప్లేస్ చేసే పనిలో కానివ్వండి, కొన్ని షాపింగ్స్లో కూడా చాలా బిజీగా ఉంటారు. మరీ ముఖ్యంగా మీ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని డెకోర్ చేసుకోవడంలో కానివ్వండి, లేదా మీకు నచ్చినట్టుగా, మీ మనసుకు నచ్చినట్టుగా మీరు ఉండే ఇల్లుని అలా మార్చుకోవడంలో కానివ్వండి, చాలా బిజీగా ఉంటారు.
అలాగే విమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసొచ్చే టైం అని చెప్పచ్చు. మంచి పేరుతో పాటు మంచి పొజిషన్‌కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మంచి ఆకర్షణ అనేది పెంచుకోగలుగుతారు మార్కెట్‌లో. అలాగే మనీ అట్రాక్షన్ పెరుగుతుంది. జనాల అట్రాక్షన్ పెరుగుతుంది. మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి. అంతేకాకుండా ఆకర్షణ అనేది బాగా పెంచుకోగలుగుతారు. అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారో, అలాగే గోల్డ్ అండ్ డైమండ్స్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి బాగా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మదర్ ఎర్త్ రిలేటెడ్ అంటే భూమికి సంబంధించిన బిజినెస్‌లు ఏవైతే ఉంటాయో గోల్డ్ అండ్ డైమండ్సే కావచ్చు, ఐరన్, స్టీల్ ఇలా భూమికి సంబంధించిన బిజినెస్‌లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా మీ పొజిషన్ ఏవైతే ఉందో అది అక్కడి నుంచి మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. మంచి స్థాయికి ఎదిగే జాబ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ అనుకోవచ్చు, జాబ్ చేంజ్ అనుకోవచ్చు, మంచి అవకాశాలు రావడం అనుకోవచ్చు, ఏదైనా సరే. లేదంటే ప్రమోషన్ కావచ్చు, ఏదైనా సరే మీరున్న పొజిషన్ కంటే కూడా బెటర్ పొజిషన్‌కి మీరు వెళ్ళే అవకాశం కనిపించడంతో పాటుగా మంచి సాటిస్ఫైడ్ ఉన్న సాలరీ కూడా మీకు ఆఫర్ చేస్తారు. కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు. అంతేకాకుండా కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. దాంతో పాటుగా ఎవరికైతే చాలా కొంతకాలంగా కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంగా కొంచెం లేట్ అవుతుందో, డిలేస్ అయితే ఉన్నాయో అవి కూడా ఒక కొలిక్కొస్తాయి. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో దానికి సంబంధించిన ఈమెయిల్స్ కానివ్వండి, వీసా కానివ్వండి, ఏదైనా సరే ఈమెయిల్స్ రూపంలో కావచ్చు, పోస్ట్‌లో కావచ్చు, లేదా మెసేజ్ రూపంలో కావచ్చు, ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే లవ్‌కి సంబంధించి మాత్రం ఏదైనా పెళ్లి డిస్కషన్స్ వచ్చినప్పుడు అది కొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ రిలేషన్‌షిప్ బాగున్నా సరే కొంచెం మ్యారేజ్‌కి సంబంధించిన విషయాల్లో ఇంకొంచెం టైం అడుగుతారు. అంటే ఇన్‌కేస్ మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే, మీరు పెళ్లి టాపిక్ తీసుకొచ్చినట్లయితే గనక, అవతల వాళ్ళు మ్యారేజ్‌కి సంబంధించి కొంచెం టైం కావాలి అని మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.